దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా రెడీ అవుతోంది. ఆల్రెడీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద సీన్లను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఏ విషయాన్ని కూడా రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమా కోసం దర్శకుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మూవీతో ఆయన సీక్వెల్ ట్రెండ్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటిదాకా 2 భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్న జక్కన్న ఈ సినిమాతో ఆ ట్రెండ్ కు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణం చాలా మంది చిత్ర నిర్మాతలు 2 భాగాలుగా సినిమాను తెరపై చూపించాలనే కాన్సెప్ట్ను దుర్వినియోగం చేశారని, ఆర్థిక లాభాల కోసం ప్రాజెక్టులను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మూవీని 2027 సమ్మర్లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. 2026 వరకు షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందని తెలుస్తోంది. రాజమౌళి ఈ మూవీని ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పటిదాకా తాను కొనసాగించిన 2 భాగాల సినిమా ట్రెండ్ కు ఈ మూవీతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. బాహుబలితో ఒకే కథను 2 భాగాలుగా చెప్పే ట్రెండ్ ను ఆయన మొదలు పెట్టారు. అయితే SSMB 29 వంటి భారీ స్టోరీని ఒకే భాగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఫార్మాట్ లో చెప్పాలని ఆలోచిస్తున్నారట. నిజానికి తను మొదలుపెట్టిన ఈ 2 భాగాల కథ అనే కాన్సెప్ట్ను నిర్మాతలు దుర్వినియోగం చేశారని, లాభాల కోసం సినిమాలను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే సింగిల్ పార్ట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో తన స్క్రీన్ ప్లేను మార్చాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. RRR లాగానే ఈ మూవీని కూడా 3 గంటల 30 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని రాజమౌళి తీసుకున్నారని సమాచారం. అలాగే రాజమౌళి కెరీర్లోనే SSMB 29 మూవీ అత్యధిక రన్ టైం ఉన్న సినిమా కావచ్చని అంటున్నారు. SSMB 29 మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి అంతర్జాతీయ చిత్ర నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్ కు సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక SSMB 29 మూవీని DVV దానయ్య, KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాకు వచ్చే లాభాల్లో 40% వాటాను రెమ్యునరేషన్గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు బాహుబలి 1-2 ట్రెండ్ మొదలు పెట్టారు రాజమౌళి. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రావడం స్టార్ట్ చేశాయి. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా జక్కన్న 2 పార్టులుగా తీస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ రాజమౌళి ఈ చైన్ను బ్రేక్ చేయాలని అనుకుంటున్నారేమోననే టాక్ వస్తోంది. ఒక పార్టీగానే ఈ SSMB 29 ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో కూడా రెడీ అవుతోందట. త్వరలోనే ఈ మేరకు అప్డేట్ వస్తుందట. ఇంతవరకు వచ్చిన ఫుటేజీలోంచి అద్దిరిపోయే వీడియోను రెడీ చేసి రిలీజ్ చేస్తారట. మరి జక్కన్న ఈ వీడియోతో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇప్పటికే ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. పైగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం జక్కన్న వాడుకుంటున్నారు. కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో సంగీతాన్ని అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అయితే స్క్రిప్ట్ పూర్తి చేసి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇక జక్కన్న అనౌన్స్మెంట్ వీడియోను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? గతంలో మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా థీమ్ ఏంటి, ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని వివరిస్తారా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా సెట్స్ మీద ఉంది అంటేనే బయట ఎన్నో ఊహాగానాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన సినిమా మొదలు పెడుతున్నారు అనే న్యూసే సెన్సేషన్ అవుతుంది. ఇక సినిమా గురించి ప్రతి క్లూ కూడా ఫ్యాన్స్కి పిచ్చెక్కించేలా చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్గా తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమా కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఇక షూటింగ్ మొన్నటిదాకా ఒడిస్సాలో జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఫారిన్ షూటింగ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో మైథాలజీ టచ్ కూడా ఉంటుందని టాక్. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. అంతేకాదు సినిమా విషయంలో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నారని తెలుస్తోంది. సినిమాలో VFX వర్క్ కూడా ఎక్కువే ఉండేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ లుక్, స్టైలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయని సమాచారం.
మరి రాజమౌళి, మహేష్ ఏం మ్యాజిక్ చేస్తారో కానీ ఈ మూవీపై మాత్రం రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. 1000 కోట్ల బొమ్మ, అది కూడా రాజమౌళి నుంచి మన సూపర్ స్టార్ మహేష్ హీరోగా కాబట్టి ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అంశాలను వెల్లడించేందుకు చిత్ర యూనిట్తో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.